ఫ్రెండ్స్ టెక్నోస్ 2187కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 15, 2026. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. న్యూస్లోకి వెళ్లే ముందు ట్రిప్ గురించి చాలా మంది అడుగుతున్నారు అండ్ చాలా మంది మెసేజ్ చేస్తారు అక్కడ కలుద్దాం అని చెప్పేసి. అక్కడ యూఎస్ఏ అంటే మనం ఏదో ఒక స్టేట్ లాగా లేదు, అది చాలా స్టేట్స్ ఉన్నాయి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళాలంటే ఒక 6 hours ఫ్లైట్ తీసుకుని వెళ్ళాలి, అంత డిస్టెన్స్ అయితే ఉన్నాయి. నాకు ఉన్నది 2-3 రోజులు. సో అందుకే కూపర్టినో ఏరియాలోనే శాన్ ఫ్రాన్సిస్కో మొత్తం తిరిగాను అండ్ మొత్తం చాలా కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. లైఫ్ స్టైల్ ఛానల్లో 3 వీడియోలు చేశాను, టెక్ ఛానల్లో ఒకటి, ఆటోమొబైల్ ఛానల్లో సైబర్ ట్రక్. సో మొత్తం చాలా కంటెంట్ క్రియేట్ చేస్తాను, షార్ట్స్, రీల్స్ ఇవన్నీ. సో అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా లాస్ట్ వీక్ అంతా. అండ్ మళ్ళీ బ్యాక్ టు హోమ్. ఇంకా మనం న్యూస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఈ వార్ ఎండ్ అవుతుంది ఇరాన్కి యూఎస్కి మధ్య. సో ఇది పెద్ద తలనొప్పి అయిపోయింది అందరికీ. సో ఇప్పుడు ఫైనల్గా వార్ అయితే ఎండ్ అవ్వబోతుంది. సో ఇంతకుముందు కూడా చాలాసార్లు అన్నాం మనం వార్ ఎండ్ అవుతుంది అని చెప్పేసి. సో తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాయి. కాకపోతే ఈసారి మాత్రం ట్రంప్ పెట్టారు యూఎస్ఏ సైడ్ నుంచి అండ్ ఇరాన్ కూడా పెట్టింది. వీళ్ళు అఫీషియల్గా వార్ని ముగిస్తున్నట్లు. జూన్ 19 స్విట్జర్లాండ్లో అగ్రిమెంట్ కూడా జరగబోతుంది ఇరాన్కి యూఎస్ మధ్యలో. సో వార్ అయితే అఫీషియల్గా ఎండ్ అవుతుంది అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కూడా ఈ రోజు నుంచి ఓపెన్ అయ్యిద్ది అన్నట్లు కూడా చెప్పారు. కానీ అది ఓపెన్ అవగానే వెంటనే షిప్లన్నీ వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు అండర్ వాటర్ మైన్స్ అయితే పెట్టారు, అవన్నీ క్లియర్ చేయాలి. సముద్ర మార్గాన్ని క్లియర్ చేసిన తర్వాత షిప్లన్నీ వస్తాయి. సో కొద్ది టైం అయితే పడుతుంది. సో మొత్తానికి అయితే వార్ ఎండ్ అయింది కాబట్టి మనకి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ఇవన్నీ పెరిగినాయి కదా, ఇవన్నీ తగ్గించాలి. ఎందుకంటే ఇప్పుడు వార్ ఎండ్ అయింది కాబట్టి మరి తగ్గిస్తారో అట్లనే మెయింటైన్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ OnePlus నుంచి OnePlus N6 లాంచ్ అయిపోతుంది. కొత్త సిరీస్ ఇది. మనకి ఇప్పటివరకు OnePlus N సిరీస్ మనం వినలేదు, గ్లోబల్గా అయితే విన్నాం కానీ ఇండియాలో తీసుకురాలేదు. ఇప్పుడు ఫస్ట్ టైం OnePlusలో OnePlus N6 రాబోతుంది. జూన్ 30 దీన్ని లాంచ్ అయిపోతున్నారు. ఇది నాట్ సిరీస్ కంటే తక్కువ రేట్లు తీసుకొస్తారు, 20,000 రూపాయల లోపు మేబీ దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే క్లారిటీ లేదు, LCD డిస్ప్లేనే, HDR, ఫుల్ HDR క్లారిటీ లేదు. Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 7000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు. ఇవి కొన్ని రూమర్ స్పెక్స్ OnePlus N6 సంబంధించి. నెక్స్ట్ సెకండ్ ముందు కామెంట్ ఆఫ్ చేసుకుంటే ఆనంద్ అడుగుతున్నారు, అన్న మా సిస్టర్ కి ఫోన్ కొనాలి, 35 to 40 కిలో, బెస్ట్ కెమెరా, గుడ్ బ్యాటరీ లైఫ్ అండ్ స్టోరేజ్ చెప్పరా. వాస్ థింకింగ్ Pixel 9A మీకు బ్యాటరీ ఎక్కువసేపు రాదు. కెమెరాలో కూడా మీకు పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు, జస్ట్ మీకు మెయిన్ వైడ్ యాంగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అంత మంచి ప్రాసెసర్ కూడా కాదు. స్టోరేజ్ కూడా 256 GB వస్తుంది. 40,000 దగ్గర వస్తుంది Pixel 9A. ఫ్యూచర్లో ఇంకా తగ్గొచ్చు కూడా ఈ ఫోన్. ప్రజెంట్ అయితే మాత్రం ఆ ప్రైస్ కి ఈ రోజు డీల్ ఆఫ్ ది డే కూడా అదే ఉంది. నథింగ్ ఫోన్ 3 మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది. అది కూడా 16 GB RAM 512 GB మోడల్ వస్తుంది. ఎప్పుడు మనకి 12 GB 256 GB వచ్చేది, ఇప్పుడు టాప్ మోడల్ వస్తుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర కానీ బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ కార్డు ఉంటే మాత్రం ఇది చూడండి, 18,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. 41,000 రూపాయలకి ఏమో వస్తుంది నథింగ్ ఫోన్ 3. చాలా తక్కువ రేట్కి అయితే వస్తుంది. అది కూడా టాప్ మోడల్ 16 GB RAM 512 GB మోడల్. దీనిలో కూడా మీకు ఇమేజ్ ప్రాసెసింగ్ క్లోజ్ టు గూగుల్ ఉంటుంది, గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ లాగా ఉంటుంది. టెలిఫోటో లెన్స్ ఉంటాయి. ప్రాసెసర్ కూడా బాగుంటుంది, 8 Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. ఇది చాలా మంచి ఆప్షన్ 9A తో కంపేర్ చేస్తే, Pixel 9A తోటి. లేదు బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు లేదు అనుకుంటే మాత్రం OnePlus Nord 6 చూడండి. OnePlus Nord 6 కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది మీకు ఆ ప్రైస్కి. హ్యావెల్స్ ఐరన్ బాక్స్ కూడా 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 500 రూపాయలకి వస్తుంది. 499 రూపీస్కి వస్తుంది. 100 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కలుపుకొని. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రొడక్ట్ ట్యాక్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నథింగ్ ఫోన్ అండ్ హ్యావెల్స్ ఐరన్ బాక్స్. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో X-Fold 6 నెక్స్ట్ ఫోల్డబుల్ ఫోన్ వివోది. దీనికి టెలికన్వర్టర్ కిట్ సపోర్ట్ తీసుకురాబోతున్నట్టున్నారు. కొన్ని ఫొటోస్ అయితే కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. X-Fold 6 కి టెలికన్వర్టర్ కిట్ 2nd generation 200mm లెన్స్ ఉన్నాయి కదా వివోవి, అవి కనెక్ట్ చేసి అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మంత్ ఈ ఫోన్ మనం ఇండియాలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే నెక్స్ట్ మంత్ July 22 శాంసంగ్ కూడా ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ అయిపోతుంది. 2 ఫోల్డబుల్ ఫోన్స్ వస్తాయి శాంసంగ్ నుంచి. సో దానికి కౌంటర్గా వీళ్ళు ముందే తీసుకురావచ్చు, లేకపోతే దాని తర్వాత తీసుకొస్తారు లేదు, కానీ ఒక 1 month లో మనం వివో X-Fold 6 అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ 7000 mAh బ్యాటరీ వరకు ఉంటుంది. సో అది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. ఇప్పుడు శాంసంగ్ కానీ యాపిల్ వచ్చినా కానీ వీటన్నిటిలో మనకి ఇంత బ్యాటరీ కెపాసిటీ అయితే ఉండదు. సో దీనిలో అదొక ప్లస్ పాయింట్. కాకపోతే ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి వస్తుంది. మీడియాటెక్ Dimensity 9500 ప్రాసెసర్ ఉంటుంది. మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ ఉంటుంది. వైడ్ యాంగిల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ వచ్చేసరికి 250 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉంటాయి. సో వివో X-Fold 6 లో కూడా మనం టెలికన్వర్టర్ లెన్స్ అయితే సపోర్ట్ అయితే చూడబోతున్నాం. నెక్స్ట్ మనకి యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొని రాబోతుంది, DM అని చెప్పేసి. ఇంతకుముందు తీసుకొచ్చింది కానీ 2019లో దీన్ని కంప్లీట్గా ఆఫ్ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తున్నారు. DMs అంటే ఎవరైనా కానీ మెసేజెస్ పెట్టొచ్చు. ఇన్స్టాగ్రామ్లో మీరు డైరెక్ట్ మెసేజ్ చేస్తుంటారు, అట్లనే సేమ్ ఇలానే అనమాట. మీరు ఎవరికైనా మెసేజ్ అయితే పంపించవచ్చు, DMs లో అయితే వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఆండ్రోపిక్ నుంచి ఆండ్రోపిక్ మైథోస్ని తీసుకొని వచ్చింది. ఇది కొత్త టూల్. ఇది ఏం చేస్తుంది అంటే మన కంపెనీలో ఉన్న లోపాలని మనం కనుక్కోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వల్నరబిలిటీస్ అన్ని మనం తెలుసుకోవచ్చు. సో ఇది వీళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఓన్లీ మన కంపెనీ ప్రాబ్లమ్స్ మాత్రం తెలుసుకునే విధంగా తీసుకొచ్చి మార్కెట్లో రిలీజ్ చేశారు. కాకపోతే అమెజాన్ చెందిన ఒక ఎంప్లాయీ ఏం చేశాడంటే దీన్ని జైల్ బ్రేక్ చేశాడు. జైల్ బ్రేక్ చేసి వేరే కంపెనీలో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తే అది
చూపిస్తుంది. సో దీన్ని యుఎస్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే యుఎస్ గవర్నమెంట్ అయితే దీన్ని బ్యాన్ చేసేసింది. ప్రస్తుతానికి అయితే దీన్ని స్టాప్ చేసేసింది. సో యాంట్రోపిక్ మళ్ళీ దీన్ని చేంజెస్ చేసి తీసుకొస్తామని చెప్పేసి చెప్తుంది. సో ఇట్లాంటి ఏజెంట్స్ వస్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే పక్క కంపెనీలో ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పట్టుకొని వాళ్ళని బెదిరించడం చాలా మంది, ఇంకా వాటిని యూస్ చేసుకున్న కంపెనీని డౌన్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. కంప్లీట్ గా కంపెనీ నాశనం చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇట్లాంటివి అసలు తీసుకురాకపోవడమే మంచిది. నెక్స్ట్ మనకి లండన్ అనేది స్నాచింగ్ క్యాపిటల్ అనమాట. మొబైల్ ఫోన్స్ ఇక్కడ ఎక్కువ పోతూ ఉంటాయి, దొంగతనం చేస్తూ ఉంటారు, దొంగలు అమ్మేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీన్ని చెక్ పెట్టడానికి యాపిల్ ఏం చేసిందంటే, యాపిల్ ఐఫోన్స్ ఎవరైనా దొంగతనం చేశారనుకోండి, వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, ఇట్లా నా ఫోన్ పోయింది అని చెప్పేసి ఐఎంఐ నెంబర్ ఇస్తారు పోలీసులకి. సో పోలీసులు ఏం చేస్తారంటే యాపిల్ ని కాంటాక్ట్ అవుతారు, ఇట్లా ఈ ఐఎంఐ నెంబర్ తో ఫోన్ పోయింది అని చెప్పేసి. యాపిల్ ఏం చేసిద్దంటే ఆ ఐఎంఐ నెంబర్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసేసింది. అంటే ఆ ఐఎంఐ నెంబర్ని అసలు వాళ్ళు యూజ్ చేయలేరు. ఒకవేళ వాళ్ళు ఫోన్ దొంగతనం చేసి ఎవరికైనా అమ్మేసినా కానీ ఆ ఫోన్ వాళ్ళు యూజ్ చేయలేరు, అసలు రీసెట్ చేయడానికి రాదు. ఐఎంఐ బ్లాక్ ఉంటుంది కాబట్టి యూజ్ చేయలేరు అసలు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంకా ఇది యాపిల్ ఐఫోన్స్ కొట్టేసినా కానీ ఉపయోగం లేదని చెప్పేసి దొంగలు ఏం చేస్తున్నారంటే ఐఫోన్స్ని కొట్టేయడం తగ్గించేస్తారు. ఇంతకుముందు ఐఫోన్స్ ఎక్కువ స్నాచ్ చేసేవాళ్ళు, ఐఫోన్స్ ఎక్కువ రీసేల్ వాల్యూ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళకి ఆదాయం ఎక్కువ వచ్చేది. ఇప్పుడు శాంసంగ్, గూగుల్ ఇట్లాంటి ఫోన్స్ మీద అయితే పడ్డారు, ఐఫోన్స్ తగ్గించేసి. పోలీసులు ఏమంటారంటే మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి తీసుకొచ్చి చాలా బాగుంటుంది, ఫోన్ స్నాచింగ్ అయితే తగ్గుతుంది అని చెప్తున్నారు. యాపిల్ చెప్పేదాని ప్రకారం ఇది ఓన్లీ యూకేలోనే కాదు, మొత్తం ప్రపంచం అంతా దీన్ని తీసుకొస్తామని చెప్తున్నారు ఫీచర్. నెక్స్ట్ మనకి టెస్లాలో ఫీచర్ ఉంటుంది. టెస్లానే కాదు చాలా కార్స్ లో చూసాను అనేది నేను. ఒక కెమెరా ఉంటుంది, మీకు కార్ లోపల కెమెరా అయితే ఉంటుంది. కొంతమంది ఐఆర్ఎం పైన పెడతారు, కొంతమంది వస్తారు మన స్టీరింగ్ వీల్ బ్యాక్ సైడ్ పెడతారు. ఇది ఏం చేస్తుందంటే డ్రైవర్ ని మానిటర్ చేస్తూ ఉంటుంది. డ్రైవర్ ఎలా ఉన్నాడు, నిద్రపోతున్నాడా, మేల్కొని ఉన్నాడా, అతని బిహేవియర్ మొత్తం ఈ కెమెరా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తారు, టెస్లా కానీ ఇట్లాంటి కార్స్లో ఆటో పైలట్ ఉంటుంది, అంటే ఆటోనమస్ డ్రైవింగ్ ఉంటుంది. కంప్లీట్గా అడ్రస్ సెట్ చేస్తాం అనుకోండి, అదే తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాకపోతే ఇవి ఖచ్చితంగా మనల్ని మానిటర్ చేస్తూ ఉంటాయి, మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, లోపల మనం మేల్కొని ఉన్నామా లేదా. కొంతమంది అన్కాన్షియస్ అయిపోతూ ఉంటారు, కొంతమందికి హార్ట్ అటాక్లు వస్తుంటాయి సడన్ గా. సో ఇట్లాంటివన్నీ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో మీ బిహేవియర్ బట్టి అది బిహేవ్ చేస్తుంది. ఒకవేళ మీరు కాన్షియస్ గా లేరు అంటే మాత్రం, మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మీకు, అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి సైడ్కి ఆపేసింది, సైడ్కి కార్ని ఆపేసి SOS కాల్ చేస్తుంది, ఎమర్జెన్సీకి కాల్ చేస్తుంది. ఇట్లా ఇది హెల్ప్ చేస్తుంది ఈ ఫీచర్. చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఇది పెట్టుకోమని నిద్రపోవడానికి లేదు ఆటో పైలట్, దీన్ని ఎలా అయినా కానీ పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి చైనాలో దీన్ని కూడా ఇప్పుడు ఫూల్ చేసేస్తున్నారు. ఒక చిన్న బొమ్మను వేసుకుంటున్నారు, మనిషి తలకాయ అయితే ఉంటుంది దాన్ని తీసుకొచ్చి ఆ కెమెరాకి పెడుతున్నారు. ఆ కెమెరా చూసే విధానం చూసుకుంటే మాత్రం ఏదో బొమ్మ తలకాయ ఉందో ఆ తలకాయ అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ కెమెరా ఏం సెన్స్ చేస్తుంది, మనిషి ఉన్నాడు, మనిషి ఎదురుగా స్ట్రైట్ చూస్తున్నాడు, మేల్కొని ఉన్నాడు అని చెప్పి సెండ్ చేస్తుంది. సో అట్లా వీళ్ళు దీన్ని ఫూల్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాళ్ళకే నష్టం. ఫ్యూచర్లో ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, సీరియస్ ప్రాబ్లం, మనం డ్రైవ్ చేసేటప్పుడు ఆటో పైలట్ పెట్టేసి అది ఆగదు, అది మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అది మనకి హెల్ప్ చేయదు. నెక్స్ట్ మనకి ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫస్ట్ ట్రిలియనియర్. సో ఎవరు ఇంతవరకు ఒక $1 trillion అయితే ఇండివిజువల్ పర్సన్ అయితే రీచ్ అవ్వలేదు నెట్వర్క్ పరంగా. ఇతను ఫస్ట్ రీచ్ అయింది 1 trillion. రీసెంట్గా స్పేస్ ఎక్స్ అనేది IPOకి తీసుకొని వచ్చారు. అది చాలా ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయింది, 75 billion వరకు. అండ్ ఇతనికే దాంట్లో 38 to 40% షేర్ అయితే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇతని నెట్వర్క్ ఇప్పుడు 1 trillion అయితే క్రాస్ అయింది, దగ్గర 94 లక్షల కోట్లు. ఇదిలానే కొనసాగితే ఇంకొక 1-2 monthsకి కోట్లకే కోటి అనమాట. సో ఆ రేంజ్కి అయితే వెళ్ళబోతున్నాడు ఎలాన్ మస్క్. సో ఇతని దరిదాపులు కూడా ఎవరు లేరు, అతనికి సెకండ్ ప్లేస్లో కానీ, థర్డ్ ప్లేస్లో కానీ, ఫోర్త్ ప్లేస్ అందరు 200 billion దగ్గర ఉన్నారు. మొత్తం ఒక 4-5 మందిని కలిపితే కానీ 1 trillion అయ్యేటట్లేదు. ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఇలాన్ మస్క్ దాటడం అయితే ఎవరికి సాధ్యమైతే కాదు. నెక్స్ట్ సార్ మధ్యప్రదేశ్ నుంచి. మామూలుగా సోషల్ మీడియాలో చాలా మంది ఫొటోస్ పెడుతూ ఉంటారు. కొంతమంది లగ్జరీ కార్స్ ముందు ఫోటోలు దిగి పెడుతూ ఉంటారు, పెద్ద బంగ్లాస్ ముందు ఫోటోలు దిగి పెడతా ఉంటారు. ఇవన్నీ చూసిన తర్వాత మనం ఏమనుకుంటాం, వాళ్ళు రిచ్ కిడ్స్, చాలా డబ్బున్న వాళ్ళు అని చెప్పేసి మనం అనుకుంటుంటాం. ఇట్లనే ఒక అమ్మాయి అలానే ఆ అబ్బాయి కనిపించేసరికి అబ్బాయితో లేచిపోయింది, డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయింది. తర్వాత ఆమెకు తెలిసింది ఏమో మోసపోయింది అని చెప్పేసి. ఇతనితో లేచిపోయి వెళ్ళిపోయిన తర్వాత 2 రోజులకి అబ్బాయి మళ్ళీ అతని జాబ్ లోకి అయితే వెళ్తున్నాడు. అతను చేసే పని ఏంటంటే పెయింటర్ జాబ్ చేస్తూ ఉంటాడు. ఇలా పెయింటర్ జాబ్ చేసేటప్పుడు ఇతనికి ఏదైనా లగ్జరీ హౌసెస్ ఇట్లాంటి పెయింట్కి వస్తాయి కదా, అట్లాంటివి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, పెయింట్ వర్క్ అంతా ఫినిష్ చేసి మంచి సూట్ బూట్ వేసుకొని వాటి ముందు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. అవన్నీ చూసి ఈ అబ్బాయి రిచ్ అనుకొని పడిపోయింది. తర్వాత తెలిసింది రిచ్ కాదు, పెయింటర్ అని చెప్పేసి. పోలీసుల దగ్గరికి నేను మోసపోయానని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు దాన్ని పట్టుకోవడానికి కూడా ట్రై చేశారు కానీ అబ్బాయి దొరకలేదు. అబ్బాయి తప్పేం లేదు, అబ్బాయి ఏదో ఇప్పుడు ఎవరైనా కానీ వెళ్తుంటారు రోడ్ల మీద, మంచి కార్ కనిపించింది అనుకో దిగి ఫోటో పెట్టేస్తా ఉంటారు. సో మనం రిచ్ కాకపోయినా కానీ రిచ్ గా కనపడడానికి సోషల్ మీడియాలో విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో అవతల సైడ్ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి, వాళ్ళు నిజంగానే రిచ్చా కాదా, నువ్వు డబ్బుల కోసం ప్రవేశిస్తున్నావా,
ఇవన్నీ ముందే చూసుకోవాలి. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం చేయగలని చెప్పండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకుండా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. సెలవు, బాయ్.